భగవానుడు మరియు అతని దివ్యధామము కూడా సనాతనములు, జీవులు కూడా సనాతనులే. జీవులు సనాతన ధామములో భగవంతుని సాంగత్యములో ఉండుటయే మానవ జీవితపు పరిపూర్ణత్వము కాగలదు. జీవులందరూ తమ సనాతనమగుట చేత భగవానుడు వారి పట్ల గొప్ప దయను కలిగి ఉండును. కనుకనే సర్వయోనిషో అహం బీజప్రదః పిత, జీవులందరికీ నేను తండ్రిని అని భగవానుడు భగవద్గీత 14వ అధ్యాయము 4వ శ్లోకములో ప్రకటిస్తుండెను. వివిధ కర్మలననుసరించి జీవులు వివిధ రకములుగా ఉన్నప్పటికీ తాను వారందరికీ జనకుడనని భగవంతుడు చెబుతుండెను. కనుకనే పతితులైన ఈ బద్ధ జీవులందరినీ సనాతన ధామముకు తిరిగి రప్పించుట కొరకై అతడు అవతరిస్తుందును. అట్లు సనాతనులైన జీవులు భగవంతుని నిత్య సాంగత్యములో తమ శాశ్వత స్థానములను తిరిగి పొందగలుగుదురు. ఈ విధముగా బద్ధజీవులను ఉద్ధరించుట కొరకై భగవానుడు స్వయముగా వివిధ అవతారములలో అవతరించును, లేక తన అంతరంగిక సేవకులను పుత్రులుగానో అనుచరులుగానో ఆచార్యులుగానో ఈ భువికి పంపుతుండును. కనుకనే సనాతన ధర్మం అనేది ఎట్టి మత విధానమునకు చెందినది కాదు. అది నిత్యుడైన పరమపురుషుని సంబంధములో నిత్యులైన జీవుల నిత్య కార్యము. ఇదివరకే తెలిపినట్లుగా సనాతన ధర్మము జీవుని నిత్య ధర్మమును సూచించును. శ్రీపాద రామానుజాచార్యులు సనాతన అను పదమును ఆది అంతము లేనిది అని వివరించిరి. కనుక సనాతన ధర్మమును గూర్చి చర్చించున్నప్పుడు మనము శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను అనుసరించి ఏ దానిని ఆది అంతము లేనిదిగా గ్రహించవలెను. రిలిజియన్ అను ఆంగ్ల పదము సనాతన ధర్మమునకు కొద్దిగా భిన్నమైనది. రిలిజియన్ అను పదము మత విశ్వాసము అను భావనను సూచించును. కానీ ఆ మత విశ్వాసము ఎప్పుడైనను మారవచ్చును. ఒక వ్యక్తికి ఒక ప్రత్యేక మత విధానములో విశ్వాసము ఉండవచ్చును. అతడు ఆ విశ్వాసమును మార్చుకొని మరొక దానిని గ్రహించవచ్చును. కానీ సనాతన ధర్మము అను పదము మార్పు చెందినటువంటి గుణలక్షణమును సూచించును. ఉదాహరణకు ద్రవ్యత్వమును నీటి నుండి తొలగించలేము, ఉష్ణమును అగ్ని నుండి తొలగించలేము. అట్లే నిత్యుడైన జీవుని నిత్య ధర్మమును జీవుని నుండి తొలగించలేము. సనాతన ధర్మము జీవునితో శాశ్వతముగా కూడి ఉండును. కనుకనే సనాతన ధర్మమును గూర్చి చెప్పినప్పుడు మనము శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను ఆధారము చేసుకుని దానిని ఆది అంతము లేనిదిగా అంగీకరించవలెను. ఆది అంతములు లేనట్టిది ఒక ప్రత్యేక శాఖకు సంబంధించినది కాదు. ఎందుకనగా అది ఎటువంటి హద్దులచే పరిమితము కాబోదు. ఏదో ఒక ప్రత్యేక మతశాఖకు సంబంధించిన వారు కొందరు సనాతన ధర్మము కూడా ఏదో ఒక మతశాఖకు సంబంధించినదిగా భ్రాంతి చెందుతుందురు. కానీ ఈ విషయమును మనము మరింత లోతుగా ఆధునిక విజ్ఞాన శాస్త్రపు దృష్టితో పరిశీలించినచో సనాతన ధర్మమనేది ప్రపంచ జనులందరి అనగా సమస్త విశ్వజీవుల ధర్మమని గ్రహించగలుగుదుము. సనాతనము కాని ఇతర మత ధర్మమునకు చరిత్రలో ఒక ఆరంభము ఉండవచ్చును. కానీ సనాతన ధర్మము జీవులలో శాశ్వతముగా నిలిచి ఉండుట చేతనే దాని చరిత్రకు ఆరంభమనేది లేదు. జీవులకు సంబంధించినంత వరకు వారికి జన్మ మృత్యువులు ఉండవని ప్రామాణిక శాస్త్రములు చెబుతుండును. జీవుడెన్నడును జన్మించడని మరియు మరణించడని భగవద్గీతలో తెలుపబడినది. జీవుడు శాశ్వతుడు మరియు నాశము లేనివాడు. తాత్కాలిక భౌతిక దేహము నశించిన పిమ్మట కూడా అతడు కొనసాగుతుండును. సనాతన ధర్మ విషయములో సంస్కృత మూలార్థము నుండి ధర్మమును అర్థము చేసుకొనుటకు మనము యత్నించవలెను. ధర్మం అనేది ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో నిరంతరము కొనసాగునదని అర్థము.
ఉష్ణము మరియు కాంతి అనేవి అగ్నితో పాటుగా నిలిచి ఉండునని మనకు స్పష్టముగా తెలుసును. ఉష్ణము మరియు కాంతి లేనిచో అగ్ని అను పదములకు అర్థం ఉండదు. అట్లే జీవునితో శాశ్వత సహచర్యము కలిగి ఉండునట్టి అతనిలోని అత్యంత ప్రధానమైన అంశమును మనము కనుగొనవలెను. ఆ శాశ్వత సహచర్యమే అతని శాశ్వత గుణలక్షణము కాగలదు. అట్టి గుణమే అతని నిత్య ధర్మము. జీవుల నిజస్వరూపమును గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువును శ్రీల సనాతన గోస్వామి ప్రశ్నించినప్పుడు దేవాదిదేవుని సేవించుటయే జీవుని నిజ స్వరూప స్థితి అని మహాప్రభువు సమాధానమిచ్చిరి. శ్రీ చైతన్య మహాప్రభువు పలుకులను పరిశీలించి సూచినచో ప్రతి జీవుడు ఇతర జీవుని సేవించుటలో నిరంతరము నిమగ్నమై ఉండునని మనము సులభముగా గుర్తింపవచ్చును. ఒక జీవి ఇతర జీవులను వివిధ రకములుగా సేవించును. అట్లు సేవిస్తూ జీవుడు జీవితమును అనుభవించును. సేవకులు వారి యజమానిని సేవించినట్లు జంతువులు మానవులను సేవించును. ఆ అను వ్యక్తి ఆ అను యజమానిని సేవించగా ఆ ఆ అనువాడు ఈ అను యజమానిని సేవించును. ఆ ఈ అనువాడు ఈ అను యజమానిని సేవించును. అది ఈ రకముగా కొనసాగుతుండును. అటువంటి పరిస్థితులలో ఒక మిత్రుడు మరొక మిత్రుని, తల్లి పుత్రుని, భార్య భర్తను, భర్త భార్యను సేవించుటను మనము చూడవచ్చును. ఇదే దృష్టితో పరిశోధిస్తూ పోయినచో జీవుల సంఘములో ఎవరును సేవా కార్యము నుండి మినహాయించబడలేదని మనము ఎరుగవచ్చును. రాజకీయ నేత ప్రజలకు తన సేవా సమర్థతపై విశ్వాసమును కలిగించుట కొరకై తమ పథకములను అవలంబించు విధానమును వారి ముందుంచును. అప్పుడు అతడు సంఘముకు విలువైన సేవలు అందించగలడను విశ్వాసముతో ప్రజలు అతనికి తమ విలువైన ఓట్లను వేయుదురు. వర్తకుడు వినియోగదారులకు సేవ చేయును. శ్రామికుడు పెట్టుబడిదారుని సేవించును. పెట్టుబడిదారుడు కుటుంబమును సేవించును. మరియు కుటుంబము వారు నిత్యజీవులుగా తమ పరిధిలో దేశ సేవ చేయుదురు. ఈ విధముగా ఏ జీవుడు కూడా ఇతర జీవులను సేవించుట నుండి మినహాయించబడలేదనే విషయమును మనము గమనించవచ్చును. కనుకనే సేవా జీవుని నిత్య సహచర్యమని మనము నిర్ధారింపవచ్చును. ఆ విధముగా సేవించుటయే జీవుని నిత్య ధర్మము. ఏమైనను మానవుడు తానొక ప్రత్యేక కాలముకు పరిస్థితికి సంబంధించిన ఒక ప్రత్యేక మతముకు సంబంధించిన వానిగా చెప్పుకొనును. అట్లు అతడు హిందువుననో ముస్లింననో క్రైస్తవుడననో బౌద్ధుడననో లేదా ఇతర మతస్థుడననో వాదించును. కానీ అటువంటి ఉపాధులు సనాతన ధర్మము కాదు. ఒక హిందువు ముస్లిముగా మారుటకు తమ మతము విశ్వాసమును మార్చుకోవచ్చును. లేక ముస్లిము తన మతమును మార్చుకొని హిందువు కావచ్చును. లేక క్రైస్తవుడు తన మతమును మార్చుకోవచ్చును. కానీ అన్ని పరిస్థితులలోనూ మత మార్పిడి ఇతరులను సేవించుటమును నిత్య ధర్మమును ఏమాత్రమూ ప్రభావితము చేయలేదు. హిందువు గాని ముస్లిము గాని క్రైస్తవుడు గాని అన్ని పరిస్థితులలో ఎవరో ఒకరికి సేవకుడై ఉండును. ఇట్లు నేనొక ప్రత్యేక మత విశ్వాసముకు చెందినవాడనని తెలుపుట సనాతన ధర్మము కాదు. సేవ చెయ్యుట సనాతన ధర్మము. నిజమునకు మనము సేవ ద్వారానే భగవానునితో సంబంధమును కలిగి ఉందుము. భగవానుడు దివ్య భోక్త మరియు జీవులమైన మనము అతని సేవకులము. అతని ఆనందము కొరకై మనము సృష్టించబడితిమి. భగవానునితో అట్టి శాశ్వత ఆనందములో పాల్గొనినచో మనము కూడా ఆనందముతో పొందగలుగుదము. మరోలా మనము ఆనందమును పొందలేము. దేహములోని ఏ అవయవము కూడా ఉదరముకు తోడ్పడకుండా ఆనందమును పొందలేనట్లుగా జీవుడు స్వతంత్రముగా ఆనందమును పొందుట సాధ్యపడదు. అనగా దేవదేవుడైన భగవానునికి ప్రేమతో కూడిన భక్తియుక్త సేవను చెయ్యకుండా జీవుడు ఆనందమును పొందుటకు అవకాశమే లేదు. వివిధ ఇతర దేవతారాధనము లేదా వారిని సేవించుట అనేది భగవద్గీతలో అనుమతించబడలేదు. 7వ అధ్యాయములోని 20వ శ్లోకములో ఇట్లు చెప్పబడినది: కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రబధ్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా.
భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. కామము చేత ప్రేరితులైన వారు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పూజించక ఇతర దేవతలను పూజింతురని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నామమును ప్రస్తావించినప్పుడు మేము ఏదో ఒక ప్రత్యేక మత శాఖకు సంబంధించిన నామమును సూచిస్తుంటిమని అర్థము కాదు. శ్రీకృష్ణుడు అనగా పరమానందము అని భావము. భగవానుడు సర్వానందనిధి లేక ఆనందనిధిగా నిర్ధారించబడెను. మనమందరము ఆనందము కొరకే ఆరాటపడుతుందుము. ఆనందమయోభ్యాసాత్ వేదాంత సూత్రము 1.1.12 జీవులందరూ భగవంతునికి వలె చైతన్యవంతులై ఆనందమును పొందవలనని ఆశించుదురు. భగవంతుడు నిత్య ఆనందమయుడగుట చేత జీవులు భగవంతునితో సంపర్కమును పొంది అతనికి తోడ్పడుతూ అతని సహచర్యమును అనుభవించినచో వారు కూడా ఆనందమును పొందుదురు.